హలో గాయ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని, ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీరు కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గిరి ప్రదక్షిణనైతే నేను మొదలు పెడుతున్నాను. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు దేవుడికి మనం ఒక చిన్న దీపం పెట్టుకొని అయితే మనం గిరి ప్రదక్షిణను మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ దీపం పెడుతూ ఆయనతో మనం మాట్లాడుతూ మన సంకల్పం ఏంటి, మన కోరిక ఏంటి అంటూ ఆయనకు చెప్పుకుంటూ అయితే ఆ దీపాన్ని పెట్టి మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. ఆ విధంగానే నేను గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. అయితే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినప్పుడు అందరూ అన్నారండి, నువ్వు చేయగలుగుతావా? మా వాళ్ళకి నా పైన డౌట్ ఉండే. ఎందుకంటే నాకు కొంచెం లెగ్ పెయిన్ ఉంది. సో నువ్వు చేయగలుగుతావా అని చాలా డౌట్ ఉండే. కానీ ఆయన నన్ను ఎందుకో తెలియదు, ఏ బాధ లేకుండా కొంచెం సేపు కూర్చుంటూ లేస్తూ ఏదో రకంగా నేను ఆ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా చేశానండి. మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా నేను ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే పిల్లలు కొంచెం మధ్యలో ఇబ్బంది పడితే కూడా వాళ్ళ కాళ్ళకి మసాజ్ చేయిస్తూ మేము గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి చేశాము. తర్వాత నైట్ టైంలో మేమైతే అంటే ఆఫ్టర్ నెక్స్ట్ డే మేము ఆయనని దర్శించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా అంతగా లేరు. మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు అంత ఎవ్వరు లేరు. 2 అవర్స్ టైం పట్టింది. 50 రూపీస్ తీసుకొని వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు. కానీ నాకు నచ్చలేదు. ఎందుకో అంత దూరం నడిచి అంత చేసి వెళ్ళిన వాళ్ళం జస్ట్ ఇలా వెళ్ళలేమా, ఉచిత దర్శనంలోనే వెళ్ళి దర్శించుకోవాలనే మొండి పట్టుతోనే నేను వెళ్ళానండి. మా వాళ్ళు అన్నారు 50 రూపీస్ తీసుకొని వెళ్తే తొందరగా అయిపోతుందని. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాళ్ళందరికీ. కానీ నేను ఇలా ఉచిత దర్శనంలోనే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనే మొండి పట్టుతోనైతే నేను వెళ్ళాను. సో నేను ఎందుకు వెళ్ళానో ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ లాస్ట్ వరకు అసలు అట్లా ఆయన దగ్గర ఉండి చేసుకొని మనసు పూర్తిగా అసలు ఎంత బాగా కనిపించాడంటే లాస్ట్ ఆరతి కూడా మేమే తీసుకున్నాము. అందుకే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసేమో కంచిలో ఉన్న ఇది ఒక టెంపుల్ అండి. ఇది కూడా శివాలయమే. ఆ శివాలయంలో కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీకు వీలైనప్పుడల్లా ఇలా ఎప్పుడో ఒకసారి మన వాళ్ళందరితో ట్రిప్ వేసుకొని వెళ్ళి ఇలాంటి పుణ్యక్షేత్రాలను అయితే దర్శించండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.